మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 41వ భాగం. ఈ పవిత్ర ప్రదేశంలో కాకుండా ఇంకెక్కడైనా ఈ మాటలు మీ నోటి నుంచి వెలువడి ఉంటే ఎవరికి నూకలు చెల్లిపోయాయో ప్రత్యక్షంగా చూపించి ఉండేవాడిని. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మీ మనసును పాడు చేసుకోకుండా నాట్యమండపం దగ్గరికి దారి తీయండి అంటూ బలమైన దెబ్బ తగిలి అయోమయంగా చూసే వ్యక్తిని నడిపించినట్లు బలవంతంగా ముందుకు నడిపించాడు అతన్ని శ్రీధరుడు. అతని చేతుల్ని విదిలించి కొట్టేందుకు అవసరమైన బలం తనకు లేదని గ్రహించి విసురుగా అడుగులు వేశాడు పూజారి. ముఖమండపం దగ్గర నిర్మితమైన వేదికను అతనికి చూపించాడు. అక్కడే కూర్చుని ఉన్న వాద్యగాండ్రను పరిచయం చేశాడు. ఆనవాయితీ ప్రకారం అక్కడ నృత్య ప్రదర్శనలు ఇచ్చే దేవదాసీలను తప్ప బయటి వారెవ్వరినీ చూసి ఉండకపోవటం వల్ల శ్రీధరుడి కోరిక విడ్డూరంగానే వినిపించింది ఆ వ్యక్తులకు. పూర్తి సహకారాన్ని నిరభ్యంతరంగా అందిస్తాము, అమ్మగారిని పిలిచి అలంకరణలు చేసుకోమనండి అంటూ అప్పటికప్పుడు నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు కావించారు. వేదిక వెనక ఉన్న చిన్న మందిరంలోకి వెళ్లి పక్కతాళం వేసే ఒక వనిత సహాయంతో తన అలంకరణను పూర్తి కావించుకున్నది హేమసుందరి. మడులు, మాన్యాలు, విలువైన కానుకలు సమర్పించుకునే భక్తులనే తప్ప నృత్య ప్రదర్శనలతో భగవంతుణ్ణి సేవించాలని అనుకునే వారిని అంతకు ముందెన్నడూ చూసి ఉండకపోవటం వల్ల ఆలయంలోని వారే కాకుండా ఆవరణ వెలుపల సంచరించే పౌరులు కూడా బిలబిలమంటూ వేదిక ముందు గుమిగూడారు. గురు రామానుజుల వారే స్వయంగా ఆ ప్రదర్శనను వీక్షించవేంచేస్తున్నారని తెలిసి మరికొంతమంది భక్తులు కూడా అక్కడ పోగుపడ్డారు. నిర్మానుష్యంగా ఉంటుందని తను భావించిన ఆలయ ప్రాంగణం క్రమేపీ విపరీతమైన రద్దీతో కిటకిటలాడిపోతూ ఉండటాన్ని గమనించి నిరుత్సాహానికి గురయ్యాడు శ్రీధరుడు. అతను తెచ్చి ఇచ్చిన గజ్జెలు కట్టుకుని రాయంచ మాదిరి వేదిక మీదికి వచ్చింది హేమసుందరి. ఒళ్ళు పులకరించేటటువంటి అందమైన భంగిమలో తనకు నృత్యం నేర్పిన గురువులను తలుచుకుంటూ పక్క వాయిద్యగాండ్రందరికీ నమస్కరించింది. విఘ్ననాశకుడైన వరవినాయకుడి ప్రార్థన అనంతరం వీణాపాణి మంజుల భాషిణి చదువుల తల్లి సరస్వతి అంటూ సరస్వతీ ప్రార్థన చేసి చెంగు చెంగున నృత్యాన్ని ప్రారంభించింది. వేదిక మీది భువనసుందరి గర్భగుడిలోని దేవతా సార్వభౌముడికి అగుపించేందుకు వీలుగా ఆలయపు తలుపులన్నింటినీ విశాలంగా తెరిచి యువతలకు వచ్చేశారు అర్చక స్వాములందరూ. అత్యంత సుందరమైన కనులతో తన వంకే తదేక దీక్షగా చూస్తున్నట్లున్న ఆ కావేరీ తట నాయకుడిని భక్తిపూర్వకంగా తలచుకుంటూ తన మనసులోని మాటల్ని నృత్య రూపంలో విన్నవించుకున్నది హేమసుందరి. ఏ నోము నోచితినో, ఏ పూజ చేసితినో, తానేమి వ్రాసెనో తలమీద విధి అని నిడివి కన్నుల నీరు నింపుచూ వేడితిని. కామితమీయరా కమలలోచనుడా, కావేటి రంగా నీ కడకు వచ్చితిని, కాచి రక్షింపుమో కరుణాసముద్ర. ఆలయ సేవకు అంకితులైన దేవదాసీలు చేసే నృత్యాలను చూస్తూ వారు గానం చేసే పురాతన గీతాలను మాత్రమే విని ఉన్న ఆ పట్టణ పౌరులకు, ఆలయ సేవకులకు విచిత్రంగా తోచాయి హేమసుందరి పలుకులు. అపూర్వమైన నృత్య భంగిమలతో ఆమె ఆలయంలోని రంగనాథుణ్ణి ప్రార్థించే తీరు విపరీతంగా ఆకట్టుకున్నది వారందరినీ. నృత్యం పూర్తి కాకముందే చెవులు చిల్లులు పడేలా కరతాళ ధ్వనులు చేసి తమ మెచ్చుకోలను వ్యక్తపరిచారు వారందరూ. ఎప్పుడూ గంభీరంగా ఉండే యతిరాజులు శ్రీ రామానుజుల వారి పెదవుల మీద కూడా అలవోకగా ప్రసరించింది ఒక చిరునవ్వు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులను గాని, శ్రీరామానుజుల వారి కరుణాకటాక్ష వీక్షణాలను గాని గమనించలేదు హేమసుందరి. అసలు తన చుట్టూ అంతమంది రసజ్ఞులు ఉన్న విషయం మరిచిపోయినట్లు ఆలయంలోని దేవదేవుడి మీదనే తన దృష్టిని లగ్నం చేసింది ఆమె. నీలంపు గాజుల నిగనిగలు మాసేను, తళుకారు చెక్కిళ్ల తమిగంధ మారేను, చెరుకు విల్తుడగన్న చెల్వుడవే నీవు, చెలియ మనసేమిటో తెలియంగలేవా, కావేటి రంగా కరము వేడితిని, కరిరాజవరదుడా కోరికను తీర్చు. ఆకాశం బ్రద్దలైపోయినట్లు కరతాళ ధ్వనుల చప్పుడు ఆలయ ప్రాంగణంలో అదే పనిగా ప్రతిధ్వనించింది. ఉత్సాహం అధికమైపోయిన పౌరులు కొందరు కూడని పని అని తెలిసి కూడా ఈలలు వేసి మరీ మెచ్చుకున్నారు ఆమెను.
చేతి కర్రలను గాలిలో ఊపుతూ వేదిక మీదికి ఎగబడబోయిన వారందరినీ అతి బలవంతంగా వెనక్కి నెట్టారు ఆలయ రక్షకులు. నృత్యం పూర్తయిన పిదప పక్క తాళం వేసిన వనిత సహాయంతో కావేటి రంగనికి కర్పూర నీరాజనం సమర్పించి మంగళహారతి పాడింది హేమసుందరి. వేదిక చుట్టూ కిటకిటలాడిపోతున్న రసజ్ఞులందరికీ నమస్కరించి క్రిందికి వచ్చింది. కావేటి రంగడు తప్పకుండా నీకు కామితార్థమిస్తాడు. నీ కోరికలు నెరవేరుతాయి. అపూర్వ నృత్యంతో ఆ దేవదేవుడిని అలరించి ధన్యురాలివి అయ్యావు అంటూ ఆమె శిరస్సు మీద చెయ్యి వేసి ఆప్యాయంగా ఆశీర్వదించారు శ్రీ రామానుజులవారు. అంతకు ముందెన్నడూ ఆయన నృత్యం చేసేవారితో మాట్లాడటాన్ని చూసి ఎరుగరు అక్కడ గుమిగూడినవారు. ఆయన మాటల్ని గురించి విడ్డూరంగా చెప్పుకుంటూ అక్కడి నుంచి కదిలారు. ఆలయ ప్రాంగణంలో నుంచి ఆవలికిపోయిన తరువాత కూడా వారు ఆ మాటల్ని మానుకోకపోవటాన్ని గమనించి వ్యాకులతకు గురయ్యాడు శ్రీధరుడు. ఏది జరగకూడదని తను అప్పటి వరకు అనుకుంటూ వచ్చాడో అది జరుగనే జరిగింది. దోపిడీ దొంగలు వచ్చి పడుతున్నారన్న వార్త ఆలయ ప్రాంగణాన్ని నిర్మానుష్యం చేసివేస్తుందని, హేమసుందరి నృత్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో జనులు ఎవరూ రారని అనుకున్న దానికి పూర్తి విరుద్ధమైంది పరిస్థితి. శ్రీ రామానుజులవారు స్వయంగా పూనుకుని ఆమె నృత్యానికి ఏర్పాట్లు చేయించారని అందరికీ తెలిసిపోయింది. ఆ మహానుభావుడు స్వయంగా ఆ ప్రదర్శనను తిలకించిన వైనాన్ని కూడా మరిచిపోలేరు ఎవరు. ఆమెను గురించి, ఆమె పుట్టు పూర్వోత్తరాల గురించి ఆరాలు తీయటం మొదలై తీరుతుంది. రహస్యంగా ఉంచాలనుకున్న తమ విషయాలన్నీ ఒకటొకటిగా బయటికి వచ్చేస్తాయి. రామానుజుల వారు తమ శిష్యగణంతో వైష్ణవ మఠానికి వెడలిపోగానే హేమసుందరిని హెచ్చరించి ఆలయంలో నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేసి చూశాడు శ్రీధరుడు. కాని ప్రత్యేకమైన పద్ధతిలో స్వామివారిని సేవించుకున్నందుకు గాను అర్చక స్వాములు మరొకసారి పూజలు సలిపి ఇంకోమారు తీర్థప్రసాదాలను ప్రసాదించ నిశ్చయించుకోవటంతో అతను అనుకున్నట్లు జరగలేదు. అందరూ తనను అభినందిస్తుంటే చూసి అతను ఎంతగానో సంతోషిస్తాడని భావించింది హేమసుందరి. అతని వదనంలో అటువంటి భావాలు అగుపించకపోవటంతో చిన్నబుచ్చుకున్నది. ప్రత్యేక పూజ పరిసమాప్తి కాగానే ఆమెను తొందరపెట్టి ఆలయ ప్రాంగణంలో నుంచి ఆవలికి తీసుకుపోయాడు శ్రీధరుడు. అంతకుముందు అక్కడికి నడిచి వచ్చినట్లుగా తిరిగి కాలినడకన తమ విడిదికి బయలుదేరితే మరిన్ని కనులు ఆమె ముఖమండలాన్ని వీక్షించి బాగా గుర్తుపెట్టుకుంటాయేమోనన్న భయంతో ఒక బాడుగ బండిని మాట్లాడాడు. అతని వంక చూడను కూడా చూడకుండా ముకుళించిన పద్మంలా ముఖాన్ని ముడుచుకుని ఒక పక్కగా కూర్చున్నది హేమసుందరి. బండి కదిలిన క్షణం నుంచి ఆఖరి ప్రాకారాన్ని అధిగమించే వరకు ఇళ్లల్లో ఉన్నవారు కూడా వెలుపలికి వచ్చి ఆమెను చూడటం కోసం ఆతృతను ప్రదర్శించేసరికి మరింత బెంగ పెట్టుకున్నాడు శ్రీధరుడు. ఇటువంటి ప్రదర్శన మరొక్కటి చాలు మన గుట్టు రట్టవటానికి. దోపిడీ దొంగల వార్తల కంటే వేగంగా ధనదుపురం వరకు పాకిపోతుంది మన గొప్పతనం. లోగొంతుకతో తన వ్యధను వెళ్లబోసుకున్నాడు. ఆ మాటల్లోని యథార్థాన్ని గమనించి అతని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తల ఊపవలసిన హేమసుందరి ముఖాన్ని ఎర్రగా చేసుకుని ఇంకో పక్కకు తల తిప్పుకున్నది. మరోసారి ఆమెను పలుకరించే ప్రయత్నం చేసి అప్పటికీ ఆమె సమాధానం ఇవ్వకపోయేసరికి అప్పుడు అర్థం చేసుకున్నాడు శ్రీధరుడు ఆమె ప్రవర్తనకు మూల కారణాన్ని. దైవంతో సమానులైన సాక్షాత్తు శ్రీ రామానుజుల వారే మెచ్చుకున్న నీ నృత్యాన్ని చూసి ఆనందించకపోవటానికి నేను మూర్ఖుడిని కాదు. వేదిక మీద ఉన్నప్పుడు నిన్ను చూడటానికి 2 కళ్ళు చాలవని అనిపించింది. తమ భవంతి ముందు బండిని ఆపించి కిందికి దిగమని ఆమెకు సైగ చేస్తూ మృదుస్వరంతో చెప్పాడు. ఉబికి వచ్చిన సంతోషాన్ని బలవంతంగా అదుముకుంటూ మరింత అలుకను ప్రదర్శించింది హేమసుందరి. ఈ మాటలు ముందుగానే చెప్పవచ్చును కదా, మాటలు చెప్పడం చేతకాని వాడివి కాదు గదా అని తనలో తను అనుకుంటూ బయటికి మాత్రం విసురుగా ముఖాన్ని పక్కకు తిప్పుకుని విసవిసా లోనికి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని వింతగా చూస్తున్న బండి యజమానికి ఒక వెండి నాణాన్ని సమర్పించుకుని మెల్లిగా ఆమెను అనుసరించాడు శ్రీధరుడు. తోటమాలి తెచ్చి ఇచ్చిన నీటితో కరచరణాలను శుభ్రపరుచుకుని ఆ తరువాత అతను అందించిన నీటితో దాహం తీర్చుకుంటుండగా ఆ భవంతి ముందుకు వస్తూ అతనికి అగుపించారు 2 అపరిచిత వ్యక్తులు.
ఆలయంలో నృత్య ప్రదర్శన ఇప్పించిన వారు మీరేనా? ప్రశ్నార్థకంగా చూస్తున్న శ్రీధరుడిని సమీపించి వినయంగా అడిగాడు వారిలో ఒకతను. చేతిలోని మంచి తీర్థపు పాత్రను తోటమాలికి అందిస్తూ తల ఊపాడు శ్రీధరుడు. తను భయపడుతున్నట్లే తమ గుట్టు రట్టయిందేమోనన్న సంశయం అతనికి వెంటనే కలిగింది. మమ్మల్ని వైష్ణవ మఠం కార్యనిర్వహణాధికారి పంపించారు. రామానుజుల వారు మీతో ఒకసారి సంభాషించాలని అనుకుంటున్నారట. వెంటబెట్టుకు తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చారు. మృదుస్వరంతో మెల్లిగా అన్నాడా వ్యక్తి. వారిని చూడగానే మనసులో మెదిలిన భయాన్ని తలుచుకుని తనలో తనే నవ్వుకుంటూ తేలికపడిన మనసుతో ముందుకు అడుగు వేశాడు శ్రీధరుడు. హేమసుందరిని గురించి మరింత ప్రత్యేకంగా పొగడటం కోసమే అలా కబురు పంపించి ఉంటాడా పూజ్యమూర్తి. ఆయన ఆజ్ఞలను వెంటనే శిరసావహించటం తన బాధ్యత. అనవసరంగా అలిగి విసవిస లోపలికి వెళ్లిపోయిన హేమసుందరి కోపాన్ని వైష్ణవ మఠం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తీర్చవచ్చని అనుకుంటూ వారిని అనుసరించాడతను. భుజించే సమయం మించిపోతున్నది, తీరుబడిగా వెళ్లవచ్చు కదా, అంత తొందర దేనికి అని అడ్డు చెప్పబోతున్న తోటమాలి వంక అదో మాదిరి చూశారు అతన్ని పిలువ వచ్చిన వ్యక్తులో. వైష్ణవ మఠం నుంచి పిలుపు వస్తే తీరుబడిగా వెళ్లి దర్శనం చేసుకుంటారా ఎవరైనా? ఇటువంటి పిలుపు కోసం రాజాధిరాజులు సైతం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారనే సంగతి నీకు తెలియదా? విసుగు నిండిన కంఠంతో తోటమాలిని మందలిస్తున్నట్లుగా పలికి వీధిలోకి దారి తీశారు వారు. పావుఘడియపాటు నడిపించి కావేరీ తీరాన్ని ఆనుకుని ఉన్న ఒక చక్కటి మామిడి తోపులోకి శ్రీధరుడిని తీసుకుపోయారు. మఠంలో ప్రతిష్ఠించబడిన దేవరాజస్వామి వారిని పూజించిన అనంతరం ఈ తోటలోకే వస్తారు గురుదేవులు, మనం ఇక్కడే వేచియుందాం అంటూ శ్రీధరుడి చేతిని పట్టుకున్నాడు వారిలో ఒకతను. అవసరం లేని ఆ చనువును ఎందుకనో సహించలేక మృదువుగా ఆ చేతిని అవతలకు నెట్టాడు శ్రీధరుడు. నెడుతూ ఉండగానే వచ్చింది అతనికి అనుమానం. సాముగరడీలు చేసి చేసి రాటుదేలినట్లు కఠినాతి కఠినంగా ఉన్నాయి ఆ వ్యక్తి చేతులు. వైష్ణవ మత సాంప్రదాయాలకు అనుగుణంగా సాత్విక జీవనాన్ని గడిపేవారి అవయవాలు అలా ఉండవు. ఎవరు మీరు? ఎందుకు నన్నిలా మోసం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ వెనక్కి జరగబోతుండగా పిడికిలి బిగించి అతని ముఖం మీద బలంగా కొట్టనే కొట్టాడు రెండో వ్యక్తి. ఎదురు చూడని విధంగా వచ్చిపడిన ఆ దెబ్బ నుంచి తప్పించుకోలేక వెల్లకిలా పడ్డాడు శ్రీధరుడు. భుజాల చుట్టూ చుట్టుకున్న కాషాయ వస్త్రాలను తీసి అవతలకు విసిరేస్తూ వికృత కంఠాలతో వెగటు కలిగేటట్లు నవ్వారు ఆ వ్యక్తులు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ విధుల నిర్వహిస్తూ అందరికీ తలలో నాలుక మాదిరి మసులుకుని మా స్నేహితుణ్ణి గాయపరిచేటంతటి మొనగాడివా నువ్వు? నీ అవివేకానికి తగిన శాస్తి ఇప్పుడు జరుగుతుంది చూడు అంటూ ఎగిరి అతని గుండెల మీద దుమికాడు మొదటి వ్యక్తి. తన పిడికిలి పోటుకు నోరు పగిలిన పూజారి కక్ష సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాడని వెంటనే అర్థమై గబగబా పక్కకు దొర్లబోయాడు శ్రీధరుడు. లావుపాటి కొండరాయి ఒకటి అడ్డుపడటంతో అసాధ్యమైంది ఆ పని. అంతలోనే ఆ దుండగుడి కరుకు పాదాలు తన భుజాలకు బలంగా తగలటంతో బాధ మరింత అధికమైంది. నీకు వత్తాసు పలికిన రామానుజులే వచ్చి కాపాడతారో, దేవదాసి మాదిరి గజ్జలు కట్టుకుని గంతులు వేసిన బుట్టబొమ్మే వచ్చి రక్షిస్తుందో బాగా ఆలోచించుకో అంటూ ఒక చెట్టు చాటున దాచి ఉంచిన లావుపాటి బడితనొకదాన్ని తీశాడా వ్యక్తి. కన్నుల వెంట నీటిని రప్పించేటట్లున్న బాధను అతి బలవంతంగా అదుముకుంటూ క్రింది నుంచి లేచే ప్రయత్నం చేశాడు శ్రీధరుడు. అంతలోనే అతని మెడమీద వాలిందా బడితే. ఆ అదటుకు ఎగిరి మరో 4 అడుగుల దూరంలో పడిపోయిన అతన్ని రెండో పక్క నుంచి మరో ఆయుధంతో ఎదిరించాడు రెండో వ్యక్తి. ఎవరికీ అగుపించకుండా దట్టీ వెనుక దుస్తుల్లో భద్రపరుచుకుని ఉన్న పిడిబాకును చేతుల్లోకి తీసుకునే వ్యవధి శ్రీధరుడికి లభించలేదు. గాయపడిన అడవి జంతువు ఓపికను కూడగట్టుకునే లోపుగా విరగబాదినట్లు బడితలతో వీరంగం వేసేశారా వ్యక్తులు. పుట్టి బుద్ధెరిగిన క్షణం నుంచి తన తండ్రి శిక్షణలో ఆయుధ విద్యలు నేర్చుకున్న తను అలా ఇద్దరంటే ఇద్దరి దెబ్బలకు తల్లక్రిందులు అయిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయాడు శ్రీధరుడు. మొదటి వ్యక్తి విసిరిన విసురుకు తన శిరస్సు పగిలి నునువెచ్చని రక్తం ముఖం మీదికి జారుతున్నా లెక్క చేయకుండా ఎడమ చేతిని అడ్డుగా పెట్టి అతను కొట్టబోతున్న మరో దెబ్బను కాచుకున్నాడతను. అదే ఊపులో ఆ బడితను పట్టుకుని బలంగా గుంచాడు. అతని పని అయిపోయిందని, అతను ఇక తమను ఎదిరించలేడని భావిస్తున్న ఆ వ్యక్తి
అదిరిపడి పక్కకు దూకటానికి ప్రయత్నించాడు.